వెల్కమ్ టు మీటింగ్ నిమి ప్రసాద్. నాగర్ కర్నూలు జిల్లా బీజేవైఎం అధ్యక్షుడిగా గన్నోజ్ నరేష్ చారి గారిని నిన్న ఎన్నుకోవడం జరిగింది. ఆయన దాదాపుగా 15 సంవత్సరాలుగా ఏబీఈపీలో కొనసాగుతున్న తరుణంలోనే బీజేవైఎం జిల్లా అధ్యక్షుడిగా ఆయనకు నిన్న బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. ఏదైతే జిల్లా స్థాయిగా, గ్రామ స్థాయిగా, మండల స్థాయిగా కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్న బీజేవైఎం కార్యకర్తలన్నీ దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ అధ్యక్షులని నియమించడం జరిగింది. అట్లాగే ఏదైతే బీజేవైఎం అంటే విద్యార్థులు పడుతున్న ఏదైతే స్కాలర్షిప్ కోసం, ఫీజు రియంబర్స్మెంట్ కోసం వివిధ రకాలుగా వాళ్ళు ఎన్నో చదువుల కోసమే కేవలం ప్రభుత్వం ఇచ్చిన ఆ ఒక్క నిధులతోనే వాళ్ళు కొనసాగిస్తున్న తరుణంలోని దాదాపుగా 5 ఏళ్ల నుంచి కూడా విద్యార్థులకు రావాల్సిన బకాయిలు ఇంతవరకు కూడా వాళ్ళకు చెల్లించక విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్న తరుణంలో దాదాపుగా ఏబీపీ ఆధ్వర్యంలో, బీజేవైఎం ఆధ్వర్యంలో ఎన్నో ధర్నాలు, ఎన్నో రాసరోకలు, ఎన్నో నిరసనలు, ఎన్నో కార్యక్రమాలతో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నంలో వాళ్ళు పోరాడుతూనే ఉన్నారు. అయినా కూడా ప్రభుత్వం ఎక్కడ కూడా వాళ్ళని మీద కనీసం కనికరించకపోవడంతో వాళ్ళు నిరాశతో వాళ్ళు చదువుతున్న చదువులకు అక్కడ పునఃస్థాపన చెప్పి వేరే పనులు చేసుకుంటున్న తరుణం చూస్తా ఉన్నాం. అట్లాగే ఏదైతే నిరుద్యోగ వాళ్ళు కూడా పిహెచ్డి చేసి, బీఈడి చేసి, బీకామ్ చేసి వాళ్ళు కూడా ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా ఏదో కూలి పని చేసుకుని బతుకుతున్న తరుణం కూడా చూస్తా ఉన్నాం. ఈ విషయాలన్నిటికీ బీజేపీ అధ్యక్షులు కూడా నిన్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీళ్ళని బాధ్యతలు అప్పచెప్పి గ్రామ స్థాయి నుంచి కూడా వివిధ ఆలోచన విధానాలతోని విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఏదైతే నిరుద్యోగుల ఆలోచన విధానాన్ని ప్రభుత్వానికి తెలియజేసే విధంగా కూడా మీరు పోరాటాలు, కార్యక్రమాలు చేయాల్సిందిగా వీళ్ళకు ఒక పలు సూచనలు చేశారు. అదేవిధంగా విద్యార్థులకు పడుతున్న బాధలు, ఏదైతే ఫీజు మెంట్ కోసం వీళ్ళు దాదాపుగా ఎన్నో కష్టాలతో ముందుకు వెళ్తున్న తరుణం కూడా అలాంటి ఆలోచన విధానాన్ని కూడా ప్రభుత్వాలు కావచ్చు, జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాలు కావచ్చు, ఏదైనా ఆలోచన విధానంతో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నంలో బీజేఎం జిల్లా అధ్యక్షులు ముందుండి కొన్ని కార్యక్రమాలు తీసుకోవాల్సిందిగా వీళ్ళకు ఆదేశాలు జారీ చేశారు. అట్లాగే ఏదైనా గ్రామ స్థాయి, మండల స్థాయి కమిటీలు కూడా వేయాల్సిందిగా వీళ్ళు కూడా ఒక ప్రకటనలో తెలిపారు. ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుంచి కూడా అంటే బీజేపీ ఒకవైపు, బీజేవైఎం, ఏబీఈపీ ఇవన్నీ అనుబంధ సమస్యలు అయినప్పటికీ కూడా ఏదైతే భారతీయ జనతా పార్టీ కిందనే పని చేసుకుంటూ వెళ్తున్న తరుణం చూస్తూ ఉన్నాం. అదే విధంగా బీజేవైఎం పెద్ద ఎత్తున కూడా విద్యార్థుల నిరుద్యోగాల కోసం, విద్యార్థుల చదువుల కోసం, విద్యార్థుల భవిష్యత్ కోసం ఎన్నో పోరాటాలు, ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న తరుణం చూస్తూ ఉన్నాం. అదే ఆలోచన విధానంతో ఈ రోజు నూతనంగా ఎన్నికైనటువంటి జిల్లా అధ్యక్షులుగా గన్నోజ్ నరేష్ చారి గారికి బాధ్యతలు అప్పచెప్పి నిన్న స్టేట్ ఆఫీసులో ఒక పలు సూచనలు, సలహాలు ఇచ్చి జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్నో కార్యక్రమాలతో రాష్ట్రాన్ని ఏదైతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ఆలోచన విధానంతో మీరు ముందుకు వెళ్ళాలి, నాయకులని, గ్రామ స్థాయి నాయకులను కూడా కలుపుకొని మీరు అన్ని విషయాల్లో ముందుకు వెళ్ళాలని వాళ్ళు సూచనలు చేశారు. అదే ఆలోచన విధానంతోనే నిన్న ఏదైతే కల్వకుర్తి పార్టీ ఆఫీసులో ఆయన మాట్లాడుతూ నేను నిరుద్యోగుల వాళ్ళ జీవితాల కోసం, వాళ్ళ విలువ, వాళ్ళ ఆశయాల కోసం, వాళ్ళ ఉద్యోగాల కోసం నేను కూడా ముందుకు వెళ్తాను, అందరినీ కలుపుకపోయి కలెక్టరేట్ ముట్టడించైనా సరే వీళ్ళకు ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా కూడా పోరాటం చేస్తారని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. అట్లాగే విద్యార్థులు ఎన్నో ఏళ్ల నుంచి ఫీజుల బకాయిల కోసం ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో నిరసనలు, ఎన్నో ధర్నాలు చేసినా కూడా ప్రభుత్వం ఎక్కడ కూడా వాళ్ళ మీద కనీసం ఒక ఆలోచన కూడా చేయని విధంగా కూడా ముందుకెళ్తున్న తరుణంలో ఏదైతే నేను కూడా ఈ విషయాల మీద స్టేట్ లెవెల్ కావచ్చు, జిల్లా స్థాయిలో కూడా ఒక కార్యక్రమాలతో, నిరసనలతో కూడా విద్యార్థులకు వాళ్ళకు పెండింగ్ లో ఉన్న బకాయిలను చెల్లించే విధంగా నేను చూస్తాను, పోరాటాలు చేస్తానని గన్నోజ్ నరేష్ గారు చెప్పే ఆలోచన చేశారు. సో పార్టీ ఆఫీసులో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడే ఆలోచన చేశారు. ఆయన మాటలో వినే ప్రయత్నం చేద్దాం. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా యువ మోర్చా జిల్లా అధ్యక్షులని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కుండే గణేష్ గారు జిల్లాల వారీగా అధ్యక్షులను నియమించడం జరిగింది. దానిలో భాగంగా నాగర్ కర్నూలు జిల్లా యువ మోర్చా అధ్యక్షుడిగా నన్ను నియమించినందుకు రాష్ట్ర పార్టీకి, అదేవిధంగా జాతీయ మాజీ బీసీ కమిషన్ సభ్యులు శ్రీ కల్లోజు ఆచార్య గారికి, జిల్లా అధ్యక్షులు నరేందర్ రావు గారికి, రాష్ట్ర అధికార ప్రతినిధి దిలీప్ విశ్వకర్మ గారికి, అలాగే మాజీ అధ్యక్షులు ఎల్లేని సుధాకర్ రావు గారికి, కట్టా సుధాకరణ గారికి, సోలంకి శ్రీనివాస్ గారికి, భరత్ ప్రసాద్ గారికి, అదేవిధంగా గువ్వల బాలరాజన్న గారికి, మాజీ ఎమ్మెల్యే అచ్చంపేట, వీరందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. నాయకులకు, అదేవిధంగా తోటి మిత్రులకు, యువ మోర్చా కార్యకర్తలకు అందరికి కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు.
నేడు బీజేవైఎం జిల్లా అధ్యక్షునిగా నన్ను ఎన్నుకున్నందుకు నాకు ఈ బాధ్యతగానే ఫీల్ అవుతున్నా తప్ప ఎక్కడ ఇది ఒక పదవో లేకపోతే ఏదో అనుకోవట్లేదు. రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ జెండాను యువమోర్చాను జిల్లా వ్యాప్తంగా ప్రతి మండలంలోనూ యువమోర్చా కార్యకర్తలను మండల కమిటీలు వేసి పెద్ద ఎత్తున గ్రామాన కూడా భారతీయ జనతా పార్టీని యువకులతో కలిసి కదం కదం తొక్కుతూ విద్యార్థులకు కానీ పేద ప్రజలకు కానీ సమస్యలు ఉన్నప్పుడు యువమోర్చా ముందుంటని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా రానున్న రోజుల్లో విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, గడిచిన ప్రభుత్వాలు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల 20 లక్షల విద్యార్థులు నేడు రోడ్డు పైన పడ్డారు. ఈ 20 లక్షల కుటుంబాలు కూడా అంటే ఆ విద్యార్థులు ఎంతో క్షోభను అనుభవిస్తూ దాదాపు రాష్ట్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలు బకాయిలు పడడం వలన విద్యార్థులందరూ కూడా చదువుకు దూరం అవుతున్నారు. వారు ఫీజులు కట్టలేక తల్లిదండ్రుల ఆర్థిక బాధలు మోయలేక ఈ ఇబ్బందులకు గురైతున్న ఏదైతే విద్యార్థులు ఉన్నారో వారందరి కోసం యువమోర్చా ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో బీజేవైఎం జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఉన్న కాలేజీల ముందు ధర్నాలు కూడా నిర్వహిస్తూ విద్యార్థులకు కూడా అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రతి మండలం కూడా కమిటీలు వేసి జిల్లా వ్యాప్తంగా యువమోర్చను పటిష్టం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో నిరుద్యోగ యువత ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా ఉద్యోగాలు లేక గడిచిన బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, రెండు ప్రభుత్వాలు కూడా యువకులని విస్మరించి ఎక్కడ కూడా ఈనాటికి డిఎస్సి వేయలేదు. ఎంతో మంది నిరుద్యోగులు యూనివర్సిటీలో చదువుకొని వాళ్ళు ఇళ్లలోనే వ్యవసాయ కూలీలుగా మారుతున్నారు. పిహెచ్డీలు చదివిన విద్యార్థులు కూడా నేడు నిరుద్యోగులుగా ఎందుకుంటున్నారు. ఈ ప్రభుత్వం నిరుద్యోగులుగానే చూస్తున్న యువకులని కేవలం వారి యొక్క స్వలాభం కోసం రాజకీయ నాయకుల వెంబడి తిప్పుకోవడానికే యువకులు ఉన్నారా? ఈ విధంగా నిరుద్యోగ యువకులు కూడా రానున్న రోజుల్లో వారందరితో కలిసి యువమోర్చా ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ముట్టడి కావచ్చు, అసెంబ్లీ ముట్టడి కావచ్చు, ఇవన్నీ కార్యక్రమాలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి